ఈ అమ్మాయి ఈ అమ్మాయికి 92% మార్కులు వచ్చిన గొర్రెల కాపరిగా మారిపోయిందట. గొర్రెల కాపరిగా మారిపోయిన లావణ్య మార్కులేమో 92%. విద్యా వాలంటీర్ ఉద్యోగానికి అప్లై చేస్తే ఈమె కంటే తక్కువ వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం వచ్చింది. ఇక ఈమెకేమో ఉద్యోగం రాలే. ఇది స్టోరీ. అది మనం చదివే ప్రయత్నం చేద్దాం. అధికార బలం ముందు లొంగిన ప్రతిభ. 92% మార్కులు వచ్చిన గొర్రెల కాపరిగా మారిన లావణ్య. ఇది ఎక్కడ? తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతల మానపల్లి అనే ఒక మారుమూల మండలంలో జరిగిన ఈ సంఘటన. గ్రామం పేరు బాలాజీ అనుకోడ. చదువుకొని మంచి ఉద్యోగం సాధించి తమ పేదరికాన్ని దూరం చేయాలనుకున్న ఆ విద్యార్థిని కలలు అధికార బలం, వ్యవస్థలోని అక్రమాల వల్ల కలలయ్యాయి. ఇంటర్మీడియట్లో 92% మార్కులతో అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన నేడు విధి లేక తండ్రితో పాటు అడవి బాట పట్టి గొర్రెలు కాల్సిన దుస్థితి ఏర్పడ్డది. చింతల మానపల్లి మండలం బాలాజీ అనకోడ గ్రామంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కడు పేదరికం, కంటి నిండా ఆశలు. బాలాజీ అనకోడ గ్రామానికి చెందిన ఉషాని సత్తయ్య గొల్ల యాదవ. తను ఏం చేస్తాడు? మేకలను కాస్తాడు. గొర్రెలను కాస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి 3 ఆడపిల్లలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులను వారిని ప్రభుత్వ పాఠశాలలో చదివించాడు. పెద్ద అమ్మాయి ఉషాని లావణ్య చదువులో ఎంతో ప్రతిభ కనబరిచి ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో 92% మార్కులు సాధించింది. ముందుకు చదవాలన్న తపన ఉన్నప్పటికీ తండ్రి ఆర్థిక స్తోమత లేకపోవడంతో కన్నీళ్లతోనే చదువుకు స్వస్తి చెప్పింది. చివరకు తండ్రికి తోడుగా రోజువారీ జీవనోపాధి కోసం గొర్రెలు కాయడానికి వెళ్ళడం ప్రారంభించింది. మెరిట్ ఉన్న దక్కని అవకాశం. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా విద్యా వాలంటీర్ టీచర్ నియామకాలకు అవకాశం కల్పించింది. 92% మార్కులతో నియోజకవర్గంలోనే ముందంజలో ఉన్న లావణ్యకు ఈ ఉద్యోగం దక్కడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఇక్కడే నిబంధనలు తుంగలో దొక్కారు. లావణ్య కంటే చాలా తక్కువ మార్కులు అంటే 88% సీరియల్ నంబర్ 4 సాధించిన మరో అభ్యర్థికి ఆ ఉద్యోగాన్ని కట్టబట్టారు. సదారు అభ్యర్థి కుటుంబ సభ్యుల్లో మామ, అక్క ఇద్దరు మాజీ సర్పంచులుగా పనిచేయడం, వారికి ఉన్న రాజకీయ అధికార బలమే ఈ అక్రమ నియామకానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కన్నీరు ముందు తండ్రి కష్టపడి చదివించి అత్యధిక మార్కులు సాధించిన తమకు అన్యాయం జరగడంతో లావణ్య తండ్రి సత్తయ్య తీవ్ర మనోవేదన గురవుతున్నాడు. 3 ఆడపిల్లలను కనడం, పేదవాటైన వారిని కష్టపడి చదివించడమే నేను పాపమా అంటూ ఆ తండ్రి కన్నీరు ముందవుతున్న తీరు స్థానికులను కదిలిస్తుంది. ఉన్నతాధికారులు స్పందించాలి. అధికార పార్టీ అండదండలు, రాజకీయ పలుకుబడితో అర్హులైన పేద విద్యార్థిని నోరు కట్టిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి లావణ్యకు దక్కాల్సిన విద్యా వాలంటీర్ ఉద్యోగాన్ని ఆమెకే కేటాయించి న్యాయం చేయాలని కోరుతాను. ఇది సబ్జెక్ట్ మిత్రులారా. 92% ఆమె పాస్ అయింది. సిర్పూర్ నియోజకవర్గంలోనే ఆమె ఒక ర్యాంకుని సాధించింది ఇంటర్మీడియట్లో. మరి విద్యా వాలంటీర్ ఉద్యోగం ఆమెకు రావాలి కదా. మరి 88% తక్కువ వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం వస్తుంది అంటే విద్యా వాలంటీర్గా. ఇక ఈమెకు ఎందుకు రాదు? మరి ఇక 6% ఎక్కువ ఉందిగా. 89, 90, 91, 92 4% ఎక్కువ ఉంది వాళ్ళకంటే ఈమె. మరి ఉద్యోగం ఎందుకు రాలే? కారణం ఏంటి? వాళ్ళకు రాజకీయ పలుకుబడి, ఆస్తులు, సంపాదనలు, అధికారులకు, డిఈఓలకు కావచ్చు, స్థానిక అధికారులకు డబ్బులు ఇచ్చే స్తోమత వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఈమె దగ్గర ఏమి ఉండదు. 3 ఆడపిల్లలే, తండ్రి కష్టపడి చదివించేండు. ఉద్యోగం వస్తే కొంచెం కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఆర్థిక పరిస్థితులు మారుతాయి, ఎంతో కొంత డబ్బు ప్యాకెట్ మనీ ఉంటుంది అని అనుకొని బాగా చదివిస్తే పట్టిన గతి ఇది. ఏం చేయాలి మరి? ఆమె మాట్లాడుతాను చూడండి. నేను బాలాజంపూడ గ్రామం నుంచి వచ్చిన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి. అది చిత్రమానపల్లి మండలం. మేము ప్రీ ప్రైమరీకి అప్లై చేసిన. నాకు 920 మార్క్స్ వచ్చాయి. దాంట్లో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అన్నారు. కానీ
ఏం జరిగిందో ఏమో. తర్వాత 4 మెంబర్స్ తర్వాత ఉన్న 81% కి ఇచ్చిండ్రు. అది ఎట్లా జరిగింది? ఏం జరిగింది? నాకైతే న్యాయం న్యాయం జరగాలని నేను ఇక్కడ జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చిన, దరఖాస్తు పెట్టినాను. మేము ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగిండ్రు, కానీ కొంచెం కొంచెం 2 మినిట్స్ అంతే అడిగి నన్నైతే ఏం చదివించలేదు. బుక్ చదివిలే ఏం లేదు. కొందరు బుక్ చదివించిండ్రట, నన్ను చదివియలేదు. మరి ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని అని చెప్పి అప్లై అయ్యాంగా. మరి ఇప్పుడు ఇవ్వలేదట? అట్లా ఇవ్వలేదట? నాకు ఏ రకంగా ఇచ్చినట్టు మీరు? ఏ రకం జరగలేదు. జరిగితే న్యాయం జరిగేదావు. నాకంటే ఫస్ట్ తప్పిదం ఎక్కడైతే మేము మెరిట్ ప్రకారం ఇవ్వాల్సింది, కానీ మెరిట్ ప్రకారం ఇవ్వలేదు. తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన, అది ఎట్లా జరిగింది? అర్థమైంది ఆమె ఏమంటుందో. మెరిట్ ప్రకారం ఇవ్వలేదు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు. లైవ్లో కాదు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. హలో, లావణ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను జర్నలిస్ట్ సూరన్న లైవ్లో కాల్ చేసినా. ఏమైంది ఏమైంది సిస్టర్? ఇష్యూ ఏంటి అసలు? ఎందుకు మీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? మేము ప్రీ ప్రైమరీ అప్లై చేసినాం సార్. అర్థం కాలే. ప్రీ ప్రైమరీ పోస్టులు పడ్డాయి, నోటిఫికేషన్ వచ్చింది. అవునవును, విద్యా వాలంటీర్ ప్రీ ప్రైమరీ అప్లై చేసినాం సార్. ఆ, అయితే నాకంటే మార్క్స్ ఫస్ట్ ఒక ఆమెకు ఉండే 935. ఓకే. అయితే ఆమెకు రాలేదు. అంటే ఆమెకి ఎందుకు తీసుకోలేదు అంటే అలా ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉన్నదా ఎందుకో తెలీదు. ఓకే. నెక్స్ట్ నాదే ఉన్నది సార్. మీకు ఎన్ని వచ్చాయి మార్కులు? నాకు 924. 920 ఇంటర్మీడియట్ కదా? ఇంటర్మీడియట్ లో. ఓకే. మేము చాలా పేద కుటుంబం సార్. అవునవునవును. 3 ఆడపిల్లలు. మా నాన్న గొర్రెలు కాసి గొర్రెల కాపరి అవి మా కుటుంబాన్ని పోషిస్తున్నారు సార్. ఓకే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. 920 మార్క్స్ ఉన్నాయి నాకు ఇంటర్. మీకంటే తక్కువ వచ్చిన కూడా మార్కులు, మీకంటే తక్కువ వచ్చిన కూడా ఉద్యోగం వచ్చిందట. అది నేను వార్తలు ఇదే చదివా ఇంతకుముందు. 81% కి ఇచ్చిన. ఆమె ఎక్కడ 4th ప్లేస్ ఉన్నది సార్. నాకంటే 2 మెంబర్స్ తర్వాత ఆమెది ఉన్నది. ఆమెకి ఇచ్చింది సార్. అన్యాయం కాదా సార్ ఇది మరి? అవునండి. ఏమైనా మీరు అంటే మీరు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినా నువ్వు కూడా డబ్బులు ఇస్తే నీకు వస్తుండే ఉద్యోగం. మా డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు సార్. మా ఇల్లు పెంకల ఇల్లు. అవును, వాస్తవం. మనం లంచం ఇవ్వకూడదు కూడా, నేరం కూడా. నేరం లేదన్నాడు సార్. లంచం లేదు, అవసరం లేదు. ఇంటర్ మార్క్స్ ఉంటే చాలా వల్ల అప్లై చేసినాం. లంచం ఇచ్చే పరిస్థితి నేను అప్లై చేయకపో సార్, అంత పెట్టలేమని. అవునవునవును. ఇప్పుడు ఎట్లమ్మా మరి ఏం చేస్తా అనుకుంటున్నా? ఇప్పుడు కలెక్టరేట్లో వెళ్ళి మీరు వీడియో మాట్లాడండు, అది కూడా పెట్టినా సార్. మళ్ళీ అప్లికేషన్ పెట్టారా? నేను కూడా మీ అప్లికేషన్ కావచ్చు, నేను నేరుగా కూడా కలెక్టర్కి మెయిల్ చేసే ప్రయత్నం చేస్తా. సరే సార్. మీకు ఉద్యోగం రావాలని నేను కలలు కంటున్నా. మీ మమ్మీ ఉందా? ఉంది సార్. మా అమ్మ కూడా మాట్లాడుతుంది. అమ్మా నమస్కారం అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాది పక్కనే గంగాపూర్ గ్రామం, హైదరాబాద్లో ఉంటున్నా. ఎట్లా మీ కూతురుని ఎంతవరకు చదివించారు? ఎంత అప్పులు చేసిండ్రు? మేము అందరినీ 3 ఆడపిల్లలు సారు. మా కైకిలు పోయి అప్పుడు బతికినాం ఇంతవరకు. ఇప్పుడు కూడా కైకిలే పోతాం మేము. ఓకే. అయితే ఇట్లా అందరూ ఇట్లా మంచి మంచి బల్లాలు వేసి అట్లా చదివిస్తే మేము ఏంటంటే గవర్నమెంట్ బల్లాలని వేస్తాను. ఉన్న 3 కూడా గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఇప్పుడు ఒక బాపూర్లు ఉన్నది నడిపామా, చిన్న మానకెళ్ళి స్కూల్ ఉన్నది. ఈ మా 12 చదివించినాం. మా పరిస్థితి బాగలేదు. మేము మళ్ళీ పోయిన డబ్బు కావాలి మాకు, తిరిగి అంత లేదు కదా. అవునవును. ఆయన 10 గొర్రెలు ఉంటే ఇంకో 10 కారు బట్టి కత్తాడు. నేను కైకిలు పోతా. నా బిడ్డ కూడా నాతో పాటు కత్తిత్తులు అటు ఇటు వచ్చింది ఇన్ని రోజులు. ఓకే. నెలకి ఎంత ఖర్చులు అన్ని ఏమన్నా సంపాదిస్తారా? కొంచెం దాంట్లో ఇంకా సంపాదించిన ఇంతవరకు అయితే ఏం లేదు. పెట్టిన కూడా మేము కట్టుకోలేదు. అప్పటి వెనకటి ఇల్లు ఉన్నది, మా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇంకా సంపాదించడానికి ఏం లేదు. 3 ఆడపిల్లలు. ఇందిరా మిల్లు రాలేదా మీకు? ఇందిరా మిల్లు నాకు ఏ ఇల్లు రాలేదు. ఇంకా ఇవ్వలేమో మీకు? నాకు ఇల్లు రాలేదు, ఏమి రాలేదు. అయితే ఫోన్ మరి 12 చదివి అయినా మంచిదే సారు, మన పరిస్థితి బాగలేదు అని ఆపినాం మేము ఏమని. ఓకే. అప్పుడు ఏమైందంటే అక్కడ మా పాలవైనారం కాడ మా సార్ అన్నాడు ఇట్లా అప్లై చేసుకోవచ్చు, దానికి ఏముండదు, పైసలు పెట్టుడు ఉండదు, ఏముండదు, అత్తది నా శివ అని ఆయన అన్నాడు. ఓకే.
అన్నమాల అయితే సరే రాయిపో అన్నమాలే వీళ్ళందరిగా పోయిన్లు. డిగ్రీ ఎందుకు అమ్మా? డిగ్రీ ఎందుకు ఆపి చదివిపిస్తే బాగుంటుంది డిగ్రీ కూడా. ఈ డిగ్రీ కూడా చదివిపోయలేదు మాకు ఇట్లనే ఇక ఇద్దరం ఒకరం కాయకిలు ఒకట. లేదు అమ్మాయిని డిగ్రీ చదివించండి, దానికి ఏం ఖర్చు అయితే చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో చేపియండి, నేను మాట్లాడతా వాళ్ళ సార్తో, నేను జాయిన్ చేపిస్తా. కానీ ఇది ఒకటి చూద్దామంటే ఇది ఇట్లా చేసింది సార్. మా గంటలకు ఏది కూడా రాని గరీబోళ్ళకు మమ్మల్ని ఎవరు ఇక్కడ ఎక్కువ చేయదు. అవునవును వాస్తవమే, అట్లది పరిస్థితి. మరి ఎక్కువ చెప్పు మాసం గరీబోళ్ళకి ఏది అంటే ఏది కూడా రాదు. గరీబోల పక్షంగా నేను మాట్లాడుతున్నా, గరీబోల కోసం నా ఛానల్ ఓపెన్ చేసిన. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయంగా నేను డిమాండ్ చేస్తా, అధికారులతో మాట్లాడతా, టెన్షన్ పడకండి. ఎందుకంటే ఈ అందరికంటే ఫస్ట్ వచ్చిన ఆమెకి ఉద్యోగం రాకపోవడం, ఆమె కంటే తక్కువ వచ్చిన ఉద్యోగం, ఇది మాత్రం అన్యాయం కదా. అంటే వాళ్ళు ఉన్నోళ్ళ సార్, వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ దిక్కు మొత్తం పెద్ద మనుషులు వాళ్ళ దిక్కున్నారు. పెద్ద మనిషి అయితే వాళ్ళకి 2 తలకాయలు ఉన్నాయి, 2 కాళ్ళ చేతులు ఎక్కువ ఉన్నాయి, అర్థం కాదు, భయపడతాం. 2 కాళ్ళు లేవు 2 చేతులు లేవు కానీ వాళ్ళు కొంచెం ఉన్నలేవు, ఐ లెవెల్ పోయిందట. మేము ఐ లెవెల్ కాదు కదా, మేము లేతే సైకిల్ పోయడం. మాకు ఎక్కడ ఒకటి తెలియదు, ఎక్కడ మాట్లాడో తెలియదు, మాకు అంత తెలియదు. మా ఆయన కూడా ఎక్కడికి పోడు, నేను కూడా ఎక్కడికి పోను, ఎందులో మాట్లాడ మాకు ఏది రాదు. అందుకే అట్లా చేయబట్టి మాకు ఇట్లా అన్యాయం చేసి వాళ్ళు. ఓకే ఓకే, గరీబ్ పరిస్థితి కాబట్టి అట్లా చేసి వాళ్ళు. ఉన్నోళ్ళు అయితే ఉన్నోళ్ళతో తిరగకపోదా. వాస్తవం. సరే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా, మీకు న్యాయం నేను డిమాండ్ కూడా చేస్తాను, నేను కూడా అధికారితో మాట్లాడతా, ఓకేనా? సార్ కానీ ఇప్పుడు అప్లై మొన్న పెట్టింది కదా అప్లికేషన్. అవును, ఫోన్ చేస్తా అన్నమాట. ఇంకా ఫోన్ లేదు, మళ్ళీ సోమవారం పోయి పెట్టాలి అంటారు. ఇంకా మీరు ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం చేయండి, నా ప్రయత్నం నేను చేస్తా. లావణ్య సార్ చెప్పండి సార్. వస్తుందా మరి పోతుందా సార్? వస్తుందా పోతుందా అంటే రావాలని కలవరు. ఎవరైతే నిజంగా ఈ పాపకు అన్యాయం జరిగితే సిరిపూర్లో ఉన్న రాజకీయ నాయకులందరినీ కడిగి పడేద్దాం మనం, టెన్షన్ పడకుండా. అది ఎందుకంటే న్యాయం ఎవరికి జరగాలి వాళ్ళకే న్యాయం జరగాలి. ఎందుకంటే బాగా చదువుకున్నావు, నువ్వేమో కష్టపడి చదివిస్తావు పిల్లల్ని, నువ్వు అది నేను చదివినా, నువ్వు లెటర్ చదివితే నేను చాలా బాధపడ్డా. అరే 3 పిల్లలు కనడమే మనం చేసి తప్ప మరి, అది దరిద్రం కాకపోతే. సర్పంచ్ చేసి ఎవరు ఏం చేసినా న్యాయం వైపు నేను ఉంటా, న్యాయం కోసం నేను మాట్లాడతా. మీరు టెన్షన్ పడకండి, మీరు గమ్మున ఉండండి, మీ ప్రయత్నం మీరు చేయండి. నేను కలెక్టర్ గారికి కూడా ఈ వీడియో పంపిస్తా. రైట్, సరేనా? రైట్ సార్. రైట్ అమ్మా. ఇది లావణ్య వాళ్ళ మమ్మీతో, లావణ్య వాళ్ళ డాడీతో, లావణ్యతో కూడా ఈ 3 మాట్లాడాలి. మీకు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్ కట్గా. ఎక్కువ మార్కులకు ఉద్యోగం రావట్లేదు. సరే, ఇదేమన్నా నిజంగా గవర్నమెంట్ ఉద్యోగమా? దీంట్లో కూడా మన కులాలు మతాలు అన్నీ చూస్తారంటే చూడరు. మరి ఎందుకు రాలే? మెరిట్ ఆధారంగా ఏదైతే కష్టపడదో వాళ్ళకి రావాలి. పేదవాళ్ళకి విద్య ఉచితంగా అందిస్తుంది. చూడండి, ఆ అమ్మ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిపించిందట. మొత్తం 3 ఆడపిల్లల్ని ప్రైవేట్లో చదివిపిస్తే డబ్బులు ఎక్కువ అని చెప్పి ప్రభుత్వ స్కూల్లో చదివిపిస్తే ఇప్పుడు మెరిట్ ఆధారంగా 924 మార్కులు వస్తే లావణ్యకు ఉద్యోగం రాలే. విద్యా ప్రీ ప్రైమరీ అప్లై చేస్తే వాస్తవం రావాలి. మరి ఎందుకు రాలే? మరి ఇంకా ఆమె ఇల్లు కూడా లేదు వాళ్ళకు. ఇందిరమ్మ ఇల్లు రాలే అనే వాళ్ళు గొర్రెలు కాస్తారని చీప్గా తీసేస్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరు, ఇంటికి నల్లు ఇయ్యరు, ఇంటికి ఉద్యోగం ఇయ్యరు, ఉపాధి కల్పించరు, ఏం కల్పించరు. ఎందుకంటే పేదవాళ్ళు. ఇది పేదవాళ్ళ పరిస్థితి. పేదవాళ్ళ కోసం పుట్టిన ఛానలే సూరన్న టీవీ. ఆశ్రయించండి. రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి తీసుకోకుండా న్యాయం చేస్తాను నేను. మీలో నిజాయితీ నమ్మకం ఉంటే సూరన్న టీవీ అడిగేస్తాడు, నడుము బిగిస్తాడు, మాట్లాడతారు, దాని నోడవు. ఇది మనం లావణ్యతో మాట్లాడిన వార్తా మిత్రులారా. ఒకసారి మనం నేరుగా మనం సబ్జెక్ట్లో వెళ్దాం. ఇక సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వార్తలు చదివే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వార్తలు ఏంటి, వార్తలు ఏంటి? ఇలాంటి వార్తలు రావు పత్రికల్లో. ఎలాంటి వార్తలు? ఇలాంటి వార్తలు రావు. ఎప్పుడు చూసినా ఈ పత్రికలకు ఏం కావాలి? వాడిని వీడి తిట్టిండా, వీడిని వాడి తిట్టిండా, గదే వార్త. వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది వార్తల్లో రాదు. ఇక రాజకీయ నాయకుల కోసమే వార్తాపత్రిక నడిపిస్తాను వాళ్ళు. నాడు నేను రాసిన క్లియర్గా నా పొలిటిక్స్ బుక్లో, నాడు సమస్యల చుట్టూ టీవీ ఛానల్స్, నేడు రాజకీయ నాయకుల చుట్టూ టీవీ ఛానల్స్. నాడు ప్రశ్నించే గొంతులు, నేడు రాజకీయ నాయకులకు భజన పరులు.
నాడు కంఠస్వరంతో గలం విప్పే జర్నలిస్టులు నేడు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు. నాడు సమస్యల వైపు, నేడు రాజకీయ నాయకుల వైపు. నాడు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడనే మౌతులు తీసుకొని పెట్టేవాళ్ళు, మీ సమస్య ఏంది అనేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకుల మొహాల ముందు మౌతులు పెడతారు. చెప్పండి సార్ అని వాడు వీడితే వీడు వాడిని తిడతాడు. ఇది వార్త. నాడు జర్నలిజం, నేడు ఎర్నలిజం. డబ్బును మాత్రమే సంపాదించాలి, డబ్బులు కూడబెట్టుకోవాలనే కాన్సెప్ట్తో కొందరు జర్నలిస్టులు బయలుదేరిన ఈ రంగంలో. వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు, వాళ్ళు జర్నలిజం చదవరు, వాళ్ళకు సమస్యలు తెలియవు. ఒకటే వసూల్ వసూల్ వసూల్. నేను అందరు అనట్లే, ఈ దందాకు పాల్పడే కొందరు అంటున్నా. కాబట్టి ఇలాంటి వార్తలు తెర మీద రావాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి.